నా ఇంట్లో నీకు స్థానం ఇస్తాను. ఎవ్వరు నిన్ను పిలవట్లేదు. ఎవ్వరు నిన్ను ఆదరించట్లేదు. ఎవరు నిన్ను చూస్తే ఇష్టపడటం లేదు. నిన్ను అత్యధికమైన స్థానంలో నేనుంచుతాను. అందరికి ఆకర్షణగా బిడ్డగా నిన్ను మారుస్తాను. ఒక వెలుగుగా ఇప్పటి వరకు చీకటి జీవితం జీవించావు. ఒక వెలుగుగా నేను నిన్ను చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే జీవితము ఆయన చేశాడు కాబట్టి, ఆయన చేతిలో మన జీవితం పెడితే మళ్ళీ ఏ సంఘంలో నువ్వు విడగొట్టబడి ఉన్నావో, అదే సంఘంలో తలగా ఉంచుతాడంట. ఏ జనుల దగ్గర నువ్వు అవమానం పొందావో, ఆ జనుల దగ్గర దీవెనగా ఉంచుతారంట. ఇలాంటి వీళ్ళకు పేరే లేదు. వీళ్ళు శపించబడినట్టున్నారు. వీళ్ళు ఇంకెప్పుడు బ్లెస్ అయితారు అని చాలామంది అనొచ్చు. బ్లెస్సింగ్ అంటే మనుషులు చూసే బ్లెస్సింగ్ కోరొద్దు. అది ఎప్పుడైనా ఉంటది, పోతది. దేవుడు ఒక దీవెన పెట్టాడు. అందరికి ప్రయోజనకరమైన బిడ్డగా నిన్ను చేయాలని ఆలోచిస్తున్నాడు దేవుడు. చాలా ప్రయోజనాలు నీ ఎడల పెట్టి ఉన్నాడు. నువ్వు అడగాల్సింది, ప్రభువా నా నోటిని వాడుకో, నా హృదయాన్ని నీకిస్తున్నాను. నేనేం చేయాలి నాకు నేర్పించు. ఈరోజు నుంచి నా ఆలోచనలు, నా తలంపులతో నేను బ్రతికాను. కానీ ఇప్పుడు అట్లా కాదు. నువ్వు చెప్పావు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావని. నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నువ్వు నా కోసం రక్తం కాచావు కాబట్టి. నాకేదైనా ఇస్తావు నువ్వు. నన్ను ఆకలితో పోనిచ్చే దేవుడివి కాదు. ఇక్కడ చెప్తున్నావు, మళ్ళీ నేను నిన్ను నాటెదను, మళ్ళీ నిన్ను ఫలించభరిచెదను చేసేదను. అంటే నువ్వు చేయాల్సింది నీలో ఉన్న పనికిరాని తీగలను బయట పారవేయాలి. అప్పుడే మన దేవుడు మనల్ని స్వస్థతని చేస్తాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన ఏం కోరుతున్నాడు నాలో? విరిగి నలిగిన హృదయం అంటే ఆయనకు చాలా ఇష్టమంట. ఇప్పుడు మారకుండా దేవుడికి కోపంగా, క్రోధంగా వీళ్ళు నాతో సహాయం చేయట్లేదు, వాళ్ళు సహాయం చేయట్లేదు అనేసి ఇంకా దూరం వెళ్ళిపోయావనుకో దేవుడికి, అలాగే దూరం వెళ్ళి అపవాది చేతిలో చిక్కి పాతాళమని నోరు తెరిచి ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుడు కుడి పరవశంలో మనల్ని కూర్చోబెడతానంటే, మనం వెళ్ళి ఆ పాతాళంలో ఆ అగ్నిగుండంలో పడదామంటామా? ఆయన శిష్యులకు కూడా ఆయన స్థానం ఇవ్వలేదు. ఆ శిష్యులకు వచ్చి, నీ కుడి పరవశంలో మమ్మల్ని కూర్చోబెడతావా అంటే, నేను తాగిన రక్తం మీరు తాగుతారు. నేను తిన్న గిన్నెలోది మీరు తింటారు. కానీ నా పక్కన కూర్చుండే శక్తి నాకు కాదు. నా దేవుడు ఏర్పరుస్తారు. అంటే మనల్ని కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు. అది నాకు నాకు తెలియదు కానీ